ఫ్రెండ్స్, అమెజాన్ ఫ్లిప్కార్ట్లో సమ్మర్ సేల్ నడుస్తుంది. ఒకవేళ ఈ సేల్లో మీరు మొబైల్ ఫోన్స్ కొనాలనుకుంటే మాత్రం నాకు బెటర్ అనిపించిన ఫోన్స్ ఇవి. అండ్ కంప్లీట్ డీటెయిల్ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్ చేస్తే ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఒకవేళ ఈ ఫోన్స్ అని మీరు చెక్ చేయాలనుకుంటే ప్రొడక్ట్ ట్యాక్స్ లో కూడా ఉంటాయి, ఇక్కడ నుంచి కూడా మీరు చెక్ చేయొచ్చు. 15,000 రూపాయల లోపు నాకు సామ్సంగ్ M17 కొద్దిగా బెటర్ అనిపించింది. ఎందుకంటే అక్కడ ప్రైస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. సామ్సంగ్ బ్రాండింగ్, NFC, ట్యాప్ అండ్ పే, బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా అన్ని చూసుకుంటే కొద్దిగా బెటర్ అనిపించింది ఫోన్. అది నాకు 20,000 రూపాయల దగ్గర Realme P4 కొద్దిగా బెటర్ అనిపించింది. కొద్దిగా గేమ్స్ కూడా మీరు దానిలో ఆడొచ్చు. నెక్స్ట్ Vivo T4 Pro ప్రెజెంట్ స్టాక్ లో కనిపిస్తుంది. 25,000 రూపాయలకి ఎప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్తుందో తెలియదు, కానీ ఇది 25,000కి నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే 25,000 రూపాయలు మనకు టెలిఫోటో లెన్స్ దొరకడే కష్టం అయిపోయింది. ఇలా మనకి టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ 30,000 రూపాయలు గేమింగ్ కోసం అయితే Poco X8 Pro, కెమెరా కోసం అయితే మాత్రం Motorola H60 Pro బాగా అనిపించింది. నెక్స్ట్ 30,000-40,000 రూపాయల లోపు iQOO Neo 10 గేమింగ్ కోసం అయితే మాత్రం ఓవరాల్ యూస్ కి అయితే OnePlus 13R దొరుకుతుంది. ఇప్పుడు మీకు OnePlus Nord 6 కూడా స్టాక్ లో లేదు. ఈ 3 ఫోన్స్ కొద్దిగా బాగుంటాయి. 40,000-50,000 మధ్యలో ఈ 3 ఫోన్స్ బాగా అనిపించినాయి. S25 FE ఒకవేళ మీరు సామ్సంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్ లో ఉన్న ఫీచర్స్ అని కావాలనుకుంటే దీనిలో ఉంటాయి. 45,000 రూపాయలకు వస్తుంది. అండ్ X200T కెమెరా మెయిన్ హైయెస్ట్ ప్యారిటీ అనుకుంటే మాత్రం జైస్ పార్ట్నర్షిప్ తో కూడా వస్తుంది మీకు. దీనిలో మీకు కెమెరా చాలా బాగుంటాయి. అండ్ ఒకవేళ మీకు కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ కావాలనుకుంటే 47,000-46,000కి ఇది కూడా వస్తుంది OnePlus 13S. ఇంకా 50,000 పైన అంటే మాత్రం ఇక్కడ చూడొచ్చు ఎన్ని ఫోన్స్ ఉన్నాయి. నేను ఓన్లీ కొన్ని ఫోన్స్ మాత్రం చెప్పాను ఇప్పుడు మీకు. వీటన్నిటి గురించి సపరేట్గా కంప్లీట్ లాంగ్ ఫార్మాట్ వీడియో, ఒకవేళ మీరు ఐఫోన్ కొనాలనుకుని ఏ ఐఫోన్ కొనాలి అన్ని డీటెయిల్గా మీకు ఆ వీడియోలో ఉంటుంది. మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చెక్ చేసేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి వీడియోస్ని, వాళ్ళు కూడా తెలుసుకుంటారు.